వెల్కమ్ టు మీరా వేరీ ఛానల్. ఇటువంటి వీడియో కూడా ఒకటి చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఫ్రెండ్స్. ఏంటంటే ఇది మన వ్యూవర్స్లో ఒక మన సబ్స్క్రైబరే ఒక కామెంట్ చేశారు, మీరా విహారీ ఇటువంటి వీడియోస్ అసలు చేయొద్దు, ఎందుకంటే ఆడవారు కూడా అడవి బాట పట్టే పరిస్థితి వస్తుంది అని. చూడండి ఫ్రెండ్స్, నేను ఎవరిని కూడా ప్రోత్సహించట్లేదు, అలాగని ఎవరిని డిస్కరేజ్ చేయట్లేదు. ఏంటంటే ఇప్పుడు వజ్రాల వేట అనేది నేను ఒక్కనే వీడియోస్ చేయట్లేదు. ఇన్ కేస్ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ అలాగే పేరున్న ఛానల్స్ కూడా ఎక్కువ శాతం ఈ కంటెంట్ని చేస్తున్నాయి. సో నేనేంటంటే నేను ఎప్పుడైతే వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి ఆ ప్రదేశాల్లో ఏం జరుగుతుందనేది మీ అందరికీ తెలియాలనేసి కొన్ని వీడియోస్ అయితే చేసి ఉన్నాను. అలాగే వజ్రాలకి క్రిస్టల్స్ ఎలా ఉంటాయని తెలియదని కొంతమంది కామెంట్స్ చేశారు కాబట్టి కొన్ని వీడియోస్ చేస్తున్నాను. అలాగే ఏ ప్రదేశాల్లో డైమండ్స్ దొరుకుతున్నాయనేసి అంటే ఆ ప్రదేశాల గురించి నేను చెప్పి ఉన్నాను. సో మరి మన సబ్స్క్రైబర్కి ఎందుకు అలా అంత బాధ అనిపించిందో తెలియదు, కానీ ఒకరు కామెంట్ చేస్తున్నారు, బ్రదర్ ఇటువంటి వీడియోస్ని చేయి మాకు ఖచ్చితంగా, ఎందుకంటే మీరు చెప్పడం వల్ల కొంతమంది లేడీస్ కూడా వెళ్ళి వెతకడానికి ప్రయత్నిస్తున్నారు అనేసి. సో నేను వీడియో చేయకముందు కూడా వజ్రాల వేట అనేది కొనసాగిస్తూనే ఉన్నారు. నేను వీడియో మొదలైసిన తర్వాత కూడా వజ్రాల వేట అనేది సాగుతూనే ఉంది. సో నా వీడియో వల్ల ప్రభావితమై వజ్రాల వేటకి అందరూ వెళ్తున్నారు అనే దానికంటే వారికి ఇంట్రెస్ట్ ఉండి వారు వెళ్ళి వెతుక్కుంటున్నారు అనేది వాస్తవం ఫ్రెండ్. ఎందుకంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఎలా ఉంది, లేదా దొరుకుతున్నాయా లేదా, దొరికినాయా లేదా, అక్కడ పుకారేనా, అటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. సో మీకు ఫ్రెండ్లీగా ఉండి మంచి కంటెంట్ని అందించాలని నేను భావించాను. కానీ మరి ఆ బ్రదర్ యొక్క కామెంట్ ద్వారాగా నాకు అర్థమైంది ఏంటంటే నేను చేసేది మంచి పనే అని నేను అనుకుంటున్నాను, కానీ కొంతమందికి అది మంచి పని కాకుండా ఉండొచ్చు వారి యొక్క అభిప్రాయాన్ని బట్టి. సో ఫ్రెండ్స్, వజ్రాల వేట అనేది నా మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి ఈ వీడియోస్ అయితే కొనసాగిస్తూనే ఉంటాను. సో బ్రదర్ చెప్పినట్టుగా ఎక్కువ శాతం కాకుండా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ వేలో, అలాగే కొన్ని బిజినెస్ పరంగా ఎవరికైతే లేడీస్ ఉంటారో వారికి సంబంధించి కొన్ని బిజినెస్ ఐడియాస్ని నా ఛానల్ ద్వారా ఇక నుంచి అందించబోతున్నాను. వజ్రాల వేట వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తూనే ఇది కూడా నేను కంటిన్యూ చేయబోతున్నాను. సో మీ అందరూ కూడా మీ ఆశీర్వాదాలతో నా ఛానల్కి ఫుల్ సపోర్ట్ ఇస్తే నేను మంచి మంచి కంటెంట్ని ఇవ్వడానికైతే సదా ఎప్పుడు కూడా మీ సేవలోనే ఉంటాను ఫ్రెండ్స్. కాకపోతే మీ సపోర్ట్ అనేది నేను కోరుకుంటాను. ఇప్పుడు దాకా ఈ వీడియోకి లైక్ చేయండి, కొత్త వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పాత వీడియోస్ని అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా రోజులు, అంటే దాదాపుగా ఒక నెల అయిపోతుంది నేను వీడియో అయితే చేయలేదు. మీ సపోర్ట్ నాకు ఫుల్గా కావాలి ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి నాకైతే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను చాలా వెనకపడిపోయాను. సో నా మైక్ అయితే పాడైపోయింది, చూస్తున్నారు కదా. ఈ ఇయర్ ఫోన్స్తోనే ఇప్పుడు నేను వాయిస్ అనేది అంటే ఈ వీడియోకి వాయిస్ అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకటి చెప్తున్నాను, మీరు యూట్యూబర్గా మారాలంటే మన దగ్గర ఉన్న సోర్స్ని సద్వినియోగపరచుకోవచ్చు. జస్ట్ ఇయర్ ఫోన్స్తో నేను ఇప్పుడు ఈ వాయిస్ అనేది ఇస్తున్నాను. సో ఇది ఎలా ఉంటుందో మీ అందరూ కూడా వినబోతున్నారు కాబట్టి ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్, వజ్రాల వేట అనేది నేను చేయమంటే చేయడం జరగదు, అలాగే నేను ఆపమంటే ఆపడం జరగదు. ప్రజల యొక్క వారి యొక్క వ్యక్తిగతమైన నిర్ణయం అనమాట. సో నా ద్వారాగా ఇలా జరుగుతుందని ఆ బ్రదర్ ఎందుకని కామెంట్ చేస్తే నాకు తెలియదు, కానీ దానికి ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తున్నాను. నేను వీడియో మొదలు పెట్టకముందు కంటే అంతకుముందు వీడియోస్ చాలామంది చేశారు. అలాగే మీడియా పరంగా కూడా వర్షాకాలం ఇలా వజ్రాల జొన్నగిరిలో జరుగుతుంది, అలాగే గుడిమెట్ల రామన్నపేటలో దొరుకుతున్నాయి అనేసి చాలా మీడియా పరంగా కూడా వచ్చినాయి ఫ్రెండ్స్. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక నుంచి సో బ్రదర్ చెప్పినట్లుగా ఆ వజ్రాల వీడియోస్తో పాటు వేరే కంటెంట్ కూడా ఇవ్వబోతున్నాను. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం ఉంటే మంచి మంచి వీడియోస్ చేసి మీ అందరి ముందు నేను ప్రజెంట్ చేయబోతున్నాను. సో దీనికి మీరు ఫుల్ సపోర్ట్ ఉంటారనేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా మీ అందరి సపోర్ట్ అనేది నాకు ఉండాలి. వజ్రాల వేట వీడియోస్ని ఎందుకు కాన్సెప్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రజలందరూ నా నుంచి కోరుకునేది ఖచ్చితంగా వజ్రాల వేట డైమండ్ హంటింగ్ వీడియోస్ని. నేను పోలింగ్ పెట్టినప్పుడు కూడాను ఎక్కువ శాతం ఓటింగ్ వేసింది డైమండ్ హంటింగ్ వీడియోస్ చేయాలనేసి. కాబట్టి మీరు కూడా నా యొక్క వీడియోని చూడండి, అలాగే లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, నా కంటెంట్ని మాత్రమే చూడండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే నా మనసులో ఎటువంటి దురుద్దేశం అనేది ఉండదు ఫ్రెండ్స్. మీరందరూ కూడా మంచిగా ఉండి అలాగే మంచిగా మీరు
ప్రతి దినం కూడా దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకునే వారిలో నేను ముందుంటాను ఫ్రెండ్స్. తప్పకుండా మీరు అర్థం చేసుకుంటారని పెద్ద మనసుతో నేను అనుకుంటున్నాను. అలాగే ఇక నుంచి లేడీస్కి సంబంధించిన బిజినెస్ ఐడియాస్తో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి మన ఛానల్లోనే మీరా విహారీలో. తప్పకుండా మీ అందరూ కూడా నాకు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పటిదాకా ఎందుకు నేను వీడియోస్ చేయలేకపోయానంటే కొన్ని పర్సనల్ కారణాల వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మేబీ నెక్స్ట్ వీక్లో అయితే తప్పకుండా రాబోతుంది చెప్పగలను. ఎందుకంటే ఇది గుడిమెట్ట రమణపేట వీడియో అలాగే పరిటాల వీడియోతో స్టార్టింగ్ చేద్దాం. తర్వాత గాజులపల్లి జొన్నగిరి ఈ వీడియోస్ కూడా రౌండ్ అప్ చేద్దాం. తప్పకుండా నా ఛానల్ నుంచి రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఇంకోటి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరిని కూడా నేను బాధ పెట్టాలనే ఉద్దేశం కానీ ఇంకెవ్వరిని కూడా ఒక కార్నర్ చేయాలనే ఉద్దేశం కానీ నాకు ఎప్పుడు ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్కి నేను ఇచ్చే కంటెంట్ అనేది బాగా నచ్చితేనే నా సబ్స్క్రైబర్స్ వాళ్ళు సాటిస్ఫై అవుతారని నాకు బాగా తెలుసు. కాబట్టి వారికి ఇష్టమైన వీడియోస్ని నేను అప్పుడప్పుడు కూడా నేను కమ్యూనిటీలో అప్పుడప్పుడు నేను పోస్ట్ చేస్తుంటాను అనమాట. ఏ వీడియో తీయమంటారు అనేసి నాకు ఎక్కువగా దేని మీద అయితే పోల్ వస్తుందో ఏ పోల్ మీద అయితే ఎక్కువ మెజారిటీగా వస్తుందో దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను అనమాట. సో మీ అందరి ఆదరణ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే మీకు ఒకటి చెప్పదలుచుకున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రెగ్యులర్గా నేను చేసే వీడియోస్ ఏంటి, వజ్రాలు పెట్టే వీడియోసే కదా. కొద్దిగా మనం మార్పు అనేది చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. మార్పు ఏ విధంగా చేయాలనేది మీరు ఈ కామెంట్ చేయండి. ఎటువంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది సజెషన్ అయితే కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మందికి షేర్ వల్ల రీచ్ అవుతుంది అనమాట మన వీడియో. ఇంకోటి ఏంటంటే లైక్ చేస్తే ఏంటంటే ముగ్గురికి ఆ వీడియో అనేది అందుబాటులోకి వస్తుంది, ఇది చూడ్డానికి అనమాట. సో ఈ విధంగా మీరు ఒక లైక్ వల్ల అలాగే షేర్ వల్ల కొత్తవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే, నా కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా జెన్యూన్గా చెప్తున్నాను, నా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీరు ఇచ్చే సజెషన్ ఎలా ఉండాలంటే మన ఛానల్ గ్రోత్లోకి రావాలి. అలాగే మీ ద్వారాగా నేను చేయబోయే కంటెంట్ని 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండాలన్నమాట. అటువంటి సజెషన్స్ నా కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎవరైతే మంచి కామెంట్ చేసి ఒక మంచి సజెషన్ ఇస్తారో వారి పేరుని నేను స్క్రోల్ అయితే చేస్తాను. ఖచ్చితంగా ఒక 10 మంది పేర్లు సెలెక్ట్ చేసి స్క్రోల్ చేస్తాను. అలాగే వారి పేరుని నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఆదరించి అలాగే నా ఛానల్ గ్రోత్లో మీరందరూ పార్టిసిపేట్ చేసేందుకు ఖచ్చితంగా నేను సంతోషిస్తాను. తప్పకుండా నాకు శాలరీ రాబోతుంది, శాలరీ వీడియో కూడా పెట్టబోతున్నాను. మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఆదరించండి. మీ ఆదరాభిమానాలు ఎప్పుడు కూడా ఇలాగే నా ఛానల్కు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరా విహారీ వ్లాగ్ సైనింగ్ అవుట్. జై హింద్.